వద్దు పద్మ, వద్దు. నీకు దండం పెడతాను. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతికే 2 బక్కజీవులున్నారు. వాళ్ల ముఖం చూసైనా నన్ను వదిలే తల్లి. నువ్వు చెప్పినట్టే అందరికీ నా కోడలు ఉత్తమరాలు, చదువు సంస్కారం గలది అని చెప్తున్నాను కదమ్మా. ఇంకా ఎందుకమ్మా నా మీదంత కోపం? కోపం కాదే కాత్యాయిని, 5 ఏళ్లుగా రగులుతున్న నాలో పగ. నీ మొగుడు నీకంటే పొట్టి అని పొట్టోడైన నీ కొడుకు నాకంట కడతావా? అదేంటమ్మా, కానీ కట్నం కూడా తీసుకోలేదు. పెత్తనమంతా నీ చేతికి ఇచ్చాను కదమ్మా. నీ బోడి పెత్తనం ఎవరికి కావాలే? అరే లింగం, మేడం చూడు ఎంత హైట్ తక్కువో. వీడిని వెంటేసుకుని నేను బయటికెళ్తే ఎవరైనా నా మొగుడంటారా? లోపలికి పో. వద్దు మేడం, మా అమ్మని ఏమీ చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను మేడం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేదనుకో, ఇప్పుడు ఈ బాణం ఇలాగ వదులుతాను. ఇది మీ అమ్మ గొంతులో దిగొచ్చు, కళ్ళల్లోకి దిగొచ్చు. చెప్పు, లోపలికి వెళ్తావా? వెళ్తాను మేడం. వెళ్తానని ఇక్కడే నిలబడ్డావేంటి? పో. ఫోన్ రింగ్ అవుతుంది. తీసుకొని మాట్లాడు. ఆగో, నెత్తి మీద యాపిల్ కింద పడకుండా ఫోన్ తీసి మాట్లాడు. కింద పడిందనుకో. అరే లింగం, వద్దమ్మా, వద్దు. నేను ఫోన్ మాట్లాడలే. లేదు, యాపిల్ కింద పడకుండా నువ్వు ఫోన్ మాట్లాడు. తప్పదు, తీసుకో. ఎలాగే తల్లి? ఏ పెళ్లి చూపులప్పుడు నీ కొడుకు లింగానికి 2 అడుగులు హీల్స్ ఉన్నా షూ వేసి కూర్చోపెట్లే, ఇది అంతే. తీ. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఏంటి కాచాయిని హలో అంటున్నావు? నా పేరు చూడలేదా? ఇప్పుడు అవకాశం లేదులే, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, ఖాళీగానే ఉన్నా. మీ కోడలు పద్మ ఏం చేస్తుంది? పని చేయిస్తున్నాను నందిని. వెరీ గుడ్. మీ కోడలు పద్మ గురించి మాట్లాడడానికి రేపు ఉదయం మీ ఇంటికి వస్తున్నాను కాచాయిని. అలాగే రండి. ఉంటా నందిని. ఓకే, బాయ్. అమ్మా, తలనొప్పి వస్తుంది, ఇక తీసేనా? ఎందుకంటే రేపు వచ్చేది? ఏమో. రేపు వాళ్ళు వచ్చాక నా గురించి ఏమైనా చెప్పావో దీంతో కాదు, మీ ఆయన రివాల్వర్ తో కాల్ చేస్తాను. కాత్యాయని, నిండా నూరల్ రబ్బ కూడా. ఇప్పుడే తలుచుకున్నా వచ్చేసావు. ఏంటి, డ్యూటీ లేదా? ఉందమ్మా. నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? ఇవాళ నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను. జస్ట్ 6 రోజులే. ఏ పెద్ద పౌరుషానికి పోయి ఇల్లు కొన్నావుగా? ఆ ఇల్లు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అమ్మాల్సి వచ్చింది. ఎవరికి? కాత్యాయనికి ఆ నందినికి ఫ్రెండ్షిప్ ఉంది. నిజం చెప్తే ఆ కోడలు నా వీక్నెస్ కోడలు పద్మకి చెప్తుంది. అమ్మో, మాట్లాడవే. మా ఎస్పీ గారికి. సరే, బయట పడుకో. బయట దోమలు కొడతాయి, అందుకే చొక్కా లేకుండా పడుకో. అసలు నిన్ను ఎగురుతానాలే. ఆ లింగంగాడికి పెళ్లి చూపుల్లో ఎత్తుబూట్లు వేయొద్దు అన్నాను. ఇప్పుడు చూడు. చెయ్యి. కాఫీ తీసుకోమ్మా. నందిని వాళ్ళు ఎప్పుడొస్తున్నారంట? ఒక్క 10 నిమిషాల్లో దారిలో ఉన్నారంట. అరే లింగం, వస్తున్నాను మేడం, వస్తున్నాను. చెప్పండి మేడం. వంట రెడీ చేసావా? చేశాను మేడం. అమ్మ నేను కలిసి చేశాం. సరే, నందిని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనపడను, బెడ్రూమ్లో ఉంటా. వద్దు,
కిచెన్లో ఉండు. వాళ్ళకి టీ ఎవరు పెడతారు? అలాగే మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే, కానీ లిమిట్స్ దాటావనుకో. ఆ దాటను. వాళ్ళొచ్చే టైం అయింది, నువ్వు లోపలికి వెళ్తే. వాళ్ళొచ్చే టైం అయింది, ఈ లోపు టీ పెట్టు. హాయ్ కాచాయిని. హాయ్ నందిని. దాదా కమ్ కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నా. Oh, is it? ఇప్పుడు ఈ అత్తా కోడళ్ళు ఎంత ఎక్స్ట్రాలు చేస్తారో. వీళ్ళని చూసి ఈవిడెంత రెచ్చిపోతుందో. నమస్తే ఆంటీ. నమస్తే. ఏ నందిని, ఏదో పనుందని చెప్పావు, ఏంటది? చెప్తానుండు, ఎందుకంత తొందర? నా టెన్షన్ నీకేం తెలుసు? ఇవాళ మీ కోడలు చేతి వంట రుచి చూసి గాని కదలం. ఎక్స్ట్రా చేయొద్దన్నానా? మరి నవ్వా? సారీ. ఇంతకీ కోడలు పద్మ ఏది? కిచెన్లో ఉంది. ఏ పద్మ, బయటికి రా. ఎంతసేపే, రా బయటికి. అమ్మని ఇప్పుడేగా పిలిచింది, మరీ ఇంత అత్తయిజం పనికిరాదు. మగవాళ్ళెవరూ లేర్లే, వచ్చింది అత్తా కోడళ్లే. తలెత్తు. ఎంతసేపు? నమస్కారం ఆంటీ. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. తను నందిని కోడలు. నమస్తే. ఇంకా ఏంటి ఇక్కడ దిష్టిబొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి టీ తీసుకురా. చూసావా, అత్తలంటే ఇలా ఉంటారు. కాని కోడలు మాత్రం అలా ఉండకూడదు. ఎంతసేపు? అరే, ఇప్పుడేగా అత్తయ్య వెళ్ళింది. రే సారీ, మనం అనుకున్న దానిలో దిష్టిబొమ్మ అని అంటానం లేదు. కొట్టు. ఎంతసేపే? ఎంతసేపు? 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 ఓర్ని, ఏంటత్తయ్య ఇది? ఇప్పుడేగా వెళ్ళింది. ఓర్ని ఏంటి చండాలంగా? మన స్టేటస్ ఏంటి? ఈవిడితో గోల. చెప్పగానే చేయాలని తెలీదా? త్వరగా కాని. కళ్ళు తుడుచుకో, జుట్టు సరి చేసుకో. వెళ్ళే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
త్వరగా వెళ్ళి వంట చెయ్యి. నూనమ్మా. కాత్య, ఏమంత ఆలస్యం అయిపోయిందని ఆ అమ్మాయిని అంత టార్చర్ పెడుతున్నా? వంటకేం తొందరలేదు కానీ నువ్వు కూడా కూర్చో పద్మ.